రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్లు ఎక్కువైపోయారు. ఒకప్పుడు పార్టీ మారాలంటే 1,00,000 ఆలోచనలు చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఎలాంటి బిడియం లేకుండా ఉన్న జెండా కింద పడేసి కొత్త జెండా పట్టుకుంటున్నారు. దానికి ముద్దుగా చెబుతున్న పేరు ప్రజల కోసమని. తమను నమ్ముకున్న ప్రజలకు నిధులు కావాలి, అభివృద్ధి జరగాలి, అందుకే పార్టీ మార్పు అని బోల్డ్గా ఒక స్టేట్మెంట్ వదిలేసి అధికార పక్షంలోకి జంప్ చేస్తున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడమే వర్తమానంలో సాగుతున్న రాజకీయం. తమను ఫలానా గుర్తు మీద ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి పార్టీ మారడం వారిని మోసగించినట్లు అవుతుందని అసలు ఆలోచించలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా తెచ్చుకోలేక చతికిల పడింది. 0 మార్కులను సాధించింది. దాంతో బీఆర్ఎస్ ఫ్యూచర్ మీద బెంగటిల్లి పార్టీ మారుతున్నారా లేక తమ రాజకీయం ఎప్పుడూ అధికార పార్టీలోనే సాగాలని భావించి గోడ దూకుతున్నారా తెలియదు. కానీ జంపింగ్లు అయితే ఒక రేంజ్లో తెలంగాణలో సాగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు అనుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్కి దగ్గరవుతున్నారు. వరుసగా 2 రోజుల నుంచి చూస్తే 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. ఎన్నికలు జరిగి నిండా ఏడాది కాలేదు. ఇంకా 4 ఏళ్లకు పైగా అధికారం కాంగ్రెస్ చేతుల్లో ఉంది. మరి ఆనాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందరు ఉంటారు అన్న చర్చ అయితే సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ జంపింగుల్లో సైతం మరో తెలివి కనిపిస్తోంది. 4 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి 2028 ఎన్నికల ముందు ఎవరు అధికారంలోకి వస్తారో చూసుకుని ఆ టైంకి మళ్ళీ అటు నుంచి ఇటైనా జంప్ చేయవచ్చు అన్న ఎత్తుగడ కూడా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఈ జంపింగుల వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజుకు 70 మంది దాకా పెరిగారు. కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో గెలిచింది 64 ఎమ్మెల్యేలను మాత్రమే. అంటే 6 నెలల తేడాలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు జంప్ అయ్యారన్నమాట. మరి రానున్న రోజుల్లో ఇంకా మారుతారు అని అంటున్నారు. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే 25 మంది దాకా ఎమ్మెల్యేలు క్యూ కట్టి ఉన్నారు. అంటే బీఆర్ఎస్కి ఉన్న 39 నెంబర్లో 25 మందిని తీసేస్తే కేవలం 14 మంది మాత్రమే మిగులుతారన్నమాట. అంటే ప్రతిపక్ష హోదాకి సరిపడా మ్యాజిక్ ఫిగర్ 12. అంటే దానికి బొటాబొటిగా బీఆర్ఎస్కి మిగులుతారో లేదో తెలియడం లేదని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ది చూస్తే అరణ్యరోధనగానే ఉంది. మా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని షబీర్ అలీ లాంటి వారు అంటున్నారు. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్కకు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎమ్మెల్యేలను లాగేసినప్పుడు ఈ నీతి సూత్రాలు ఎక్కడికి వెళ్ళిపోయాయని ప్రశ్నిస్తున్నారు. అంటే నాడు వారు చేశారు, నేడు వీరు చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ వారు వీరు అడ్డినా ఎమ్మెల్యేలు అయితే ఆగేట్టు లేరు. వారంతటా వారే అధికార పార్టీ వారికి టచ్లోకి వచ్చి చేరిపోతామని అంటున్నారు. అదే ఇప్పుడు రాజకీయాల్లో వింత పరిస్థితి. ఈ ధోరణి ఎంతలా పెచ్చుమీరితే అంతలా ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి ఉంది. ఇక పార్టీని 4.5 ఏళ్ల పాటు గట్టిగా నడపడం కష్టమే అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకవైపు తెలంగాణలో పట్టు కోసం చూస్తోంది. మరోవైపు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పట్టును బిగిస్తోంది. ఇలా 2 జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ నలిగిపోతోంది. బీఆర్ఎస్ని ఎలిమినేట్ చేసే విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఒకే అజెండాతో పనిచేస్తున్నాయా అన్నది కూడా ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ ప్రతిరోజు జంపింగ్ జపాంగ్లను లెక్క వేసుకుంటూ చింతించడమే మిగిలిందా అంటే ప్రభుత్వానికి ఇంతే అనుకోవాల్సిందే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.